పౌలు గారికి ఇష్టమైన ఒక శిష్యుడు ఉన్నాడు, తిమోతి. ఈ తిమోతి తిమోతి సెకండ్ బుక్, ఫస్ట్ బుక్ అండ్ సెకండ్ బుక్, ఇది మనం చదివితే, అవి రెండు చదివితే అసలు ఎంత బాగుంటుంది, సూపర్ ఉంటుందండి. అసలు మొదటి తిమోతి, రెండో తిమోతి, ఆ సార్ ఎట్లా చెప్తుంటాడు అంటే, తిమోతి అని చెప్తుంటాడు, మంచి మంచి చెప్తుంటాడు విషయాలు. అది వింటా ఉంటుంటే ఆహాహాహా చదువుతుంటే భలే ఉంటుంది అది. మొదటి తిమోతి, రెండో తిమోతి పత్రికలు మనం స్టడీ చేయాలి. వీ హ్యావ్ టు స్పెండ్. దెన్ గాడ్ మనకు చాలా విషయాలు నేర్చుకుంటాం దాంట్లో. అయితే ఒకరోజు సార్ అంటాడు తిమోతిని, ఓ తిమోతి, ఓ తిమోతి, ఇట్లా ఏమంటున్నాడు తిమోతి పట్టుకుని, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, అపవిత్రమైన వేస్ట్ మాటలు అవి, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. అనవసరమైన వాదములకును దూరంగా ఉండు అంటున్నాడు సార్. చెప్తున్నాడు తన స్టూడెంట్కు. ఏం చెప్తున్నాడు? ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాసము విషయము తప్పిపోయేది. అసలు ఆ టాపిక్ మీద నాకు చాలా టాలెంట్ ఉంది, నాకు చాలా నాలెడ్జ్ ఉందని నువ్వు అనుకునేవు. ప్రవీణులమని, ప్రవీణు అంటే ఏంటిది? అన్నీ అసలు సూపర్ మ్యాన్ అన్నట్టుగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ప్రవీణుడు. దావీదు ప్రవీణుడు. దావీదు ప్రవీణ్ అంటే ఏంటిది? ప్రవీణుడు. హీ నోస్ మెనీ థింగ్స్. ఆయనకి ఎంతో నాలెడ్జ్ ఉన్నది దావీదు గారికి. ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాసము విషయమై తప్పిపోయిరి. అనవసరమైన విపరీతమైన వాదములు పెట్టుకొని ఆ మాట, వాడొక్క మాట అంటే మనం భరిస్తాం. దాంట్లో ఏముంది? పోనీ వాడేమంటే మనకేంటి కదా, అంతే కదండి. ఆ వాదములకు మన వాదములు జోడించి విపరీతమైన వాదములు పెట్టుకొనకుడి అని ఇక్కడ చెప్తున్నాడు. మొదటి తిమోతి 6వ అధ్యాయము చివరి 20-21 అంటుంటాడు, ఓ తిమోతి, అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు. నువ్వు అనవసరంగా పోకు, వెళ్ళి వాళ్ళతో వాదించాల్సిన అవసరం మనకు లేదు. మనం గాడ్ ఈజ్ దేర్. ఇక్కడ ఏమంటున్నాడు? నా కుమారుడా, సామెతలో 3వ అధ్యాయం, నా కుమారుడా, ఎంత ప్రేమ, నా కుమారుడా, నా ఉపదేశంను మరవకుము. ఇంకొకటి ఏమంటున్నాడు ఇక్కడ? నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఎప్పుడు సొంత బుద్ధి కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. నా కుమారుడా, నేనే జ్ఞానిని కదా అని మనం అనుకోవద్దు. మనం అనుకుంటాం కదా ఒక్కోసారి, మనమే జ్ఞానులం అనుకుంటాం. అనుకోద్దండి. ఆయనే జ్ఞాని. ఆయన తన జ్ఞానం చేత ఆకాశమును కలగజేశాను, భూమిని కలగజేశాను కదా. ఆయన తన జ్ఞానం చేత ఆకాశమును భూమిని, ఆయన అన్ని వాటిలో ఉన్న వాటిని అన్నిటినీ కలగజేశాను. ఆయన జ్ఞానం మనకు కావాలి. మన జ్ఞానము ఎందుకు పనికిరాదు. కాబట్టి మనమే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఒకరోజు ఒక ఆమె ఏమంటుంది, సార్ మాకొద్దు సార్, ఈ మ్యూజిక్ క్లాసెస్ వద్దు సార్, ఈ ప్యాంప్లెట్ వద్దు సార్ అని అన్నది. వద్దంత మాత్రాన నాకేమన్నా తగ్గిపోయిందా? నన్ను దేవుడు ఆశీర్వదించలేదా? ఎంతో ఆశీర్వదించింది. ఎందరో స్టూడెంట్స్ వచ్చారు. ఆ ఒక్క మేడం అన్నంత మాత్రాన నేనేమన్నా అప్సెట్ అయినానా? కాలేదే. ఆ ఒక్క మేడం నేను జాయిన్ చేయను మా పాపని అన్నంత మాత్రాన నా దేవుడు నన్ను ఆశీర్వదించను. మనం దేవుని బిడ్డలమండి. వాడెవడో ఏదో వాగినంత మాత్రాన అది వానికి ప్రాబ్లము. మనం ఎందుకు ఇంకా రిటర్న్గా మనం మాట్లాడాలి? టైం వేస్ట్ చేస్తున్నాం. మనం టైం వేస్ట్ చేస్తున్నాం. అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానం అని అబద్ధంగా చెప్పబడిన మాటలకు, విపరీతమైన వాదములకు దూరముగా ఉండుము. మనం దూరంగా ఉండమంటున్నాడు దేవుడు. మనం దూరంగా ఉండాలి. అనవసరమైన వాడు తగ్గట్లేడా? ఎదుటి వ్యక్తి వాదిస్తున్నాడా? మనం తగ్గుదాం.
ఏసయ్య ఏం చేసిండండి? మనం తగ్గించుకుందామండి. వాడు తగ్గట్లేడా? వానికి కోపం ఉందా? మనం తగ్గిపోదాం. మన దేవుడు గొప్పవాడు, మనం తగ్గిపోదామండి, అంతేనా? కాబట్టి అనవసరమైన వాదంకు వాదం. ఏ తర్వాత బి వచ్చిందని తెలుసు, బి తర్వాత ఏ వస్తుందని వాడంటే మనం ఇట్ ఈస్ అవర్ టైం వేస్ట్. బాయ్ బాయ్.